జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. ముహూర్తం లేకుండా పుట్టి ముహూర్తం లేకుండా చనిపోయే మనిషి జీవితాంతం ముహూర్తాల వెంట పరుగులు తీస్తాడెందుకో. కుండ చెప్పిన నీతి. ఒకసారి కుండను ఎవరో అడిగారంట, నువ్వు ఎలాంటి పరిస్థితిలో అయినా చల్లగా ఉంటావు కదా, ఇది ఎలా సాధ్యం అని. అప్పుడు కుండ, నేనెప్పుడు ఒకటే గుర్తు పెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుండి, వెళ్ళేది మట్టిలోనికే, మధ్యలో ఆవేశం గర్వం అలాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబిచ్చింది. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ఆశ ఎక్కువైతే దురాశ దుఃఖం తప్పదు. ఇదే జీవిత సత్యం. ధనం మన చేతిలో ఉంటే మనల్ని నవాబులా చూస్తారు. ధనం కోసం మనం ఇతరుల దగ్గర చేయి చాచితే మనల్ని బికారిలా చూస్తారు. దరిద్రం మరణంతో సమానం. ఆడేది నేనే, ఆడించేది నేనే, అంతటా ఉన్నది నేనే, అందరిలో ఉన్నది నేనే. శ్రద్ధ కలిగించేది నేనే, శ్రద్ధ తీసివేసేది నేనే. జ్ఞానం కలిగించేది నేనే, అజ్ఞానంతో ఉంచేది నేనే. కర్మ తగిలించేది నేనే, కర్మ తీసివేసేది నేనే. ధర్మ సంస్థాపన చేయునది నేనే, అధర్మములు వృద్ధి చేయునది నేనే. జన్మ ఇచ్చేది నేనే, జన్మ లేకుండా చేయునది నేనే. ఓ జీవా, నీవు నిమిత్త మాత్రుడవే సుమా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కష్టం అనేది ఏ ఒక్కరికో కాదు, పుట్టిన ప్రతి ప్రాణి తన ఉనికి కోసం కష్టపడాల్సిందే. కారణం లేనిదే ఈ సృష్టిలో ఏ జీవికి జన్మ లేదు. కర్మ కోసమే పుట్టామో అని జీవికి తెలియదు. తన జన్మ కారణం ఇది అని తెలుసుకోకని కర్మ ముగిస్తుంది. అది ముగియగానే బ్రతికే అర్హత లేదు. ఓ తండ్రి తన డైరీలో చివరి పేజీలో ఇలా వ్రాశాడు, చిన్న, అలసిపోయాను, నిరసపడిపోయాను, ముసలివాణ్ణి. దయచేసి నన్ను అర్థము చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టం. తువ్వాలేదో చుట్టుబెట్టుకుంటాను, గట్టిగా కట్టుకోలేను, అందుకే తొలగిపోతుంటుంది. కసురుకోకు. అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది, చప్పుడు కాకుండా తినలేను, ఆశ్రయించుకోకు. నీ చిన్నతనములో నువ్వు కూడా ఇంతే, గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు, అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటాను, విసుక్కోకు. స్నానం చెయ్యటానికి ఓపిక ఉండదు, చేయలేదని తిట్టకు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్చేడివాడివో గుర్తుందా. తినాలని లేనప్పుడు తినలేను, విసుకోకు. కీళ్ళ నొప్పులు, నడవలేను, ఊతకర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకు నడిపించాను. అందుకేనేమో ముసలివాళ్ళు పసివాళ్లతో సమానం అంటారనుకుంటా. ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు, అర్థం చేసుకో. ఈ వయసులో బతకాలే ఉండదు, తప్పదు. ముసలి కంపు కొడుతున్నానని ఆశయంగా చూడకు, దగ్గర తీసుకొని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గర తీసుకునేవాణ్ణి. నువ్విలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతారా తండ్రి. జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, సంపాదిస్తున్నాను, నాకు ఎవరితోనూ అవసరము లేదు, రాదు అనుకోకు. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేమి చెప్పిరాదు. బాగా గుర్తుపెట్టుకో. ఎవరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడకు. ఒకరు నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరగడం కాదు, నువ్వు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి నువ్వు ఎదగాలి. అది విజయం అంటే. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ. కోపముతో ఎసిడిటీ ఫ్రీ, ద్వేషంతో అల్సర్ ఫ్రీ, ఒత్తిడితో బీపీ ఫ్రీ, అసూయతతో హెడేక్ ఫ్రీ, నమ్మకంతో స్నేహం ఫ్రీ, యోగాతో ఆరోగ్యం ఫ్రీ, శాంతంతో శ్రేయం ఫ్రీ, నిజాయితీతో నిద్ర ఫ్రీ, ప్రేమతో మంచితనం ఫ్రీ, సేవలతో ఆశీర్వాదం ఫ్రీ. ఇంట్లో మన పేరు ఎలాగో వినబడుతుందిలే, ఊళ్ళో మన ఫ్రెండ్ సర్కిల్లో, బంధువులలో, అలాగే ఓటర్ ఐడి, ఈమెయిల్ ఐడిలో మన పేరు ఉంటుందిలే. మన గురించి మన పేరు లోకానికి తెలియాలంటే మన గోల్ కోసం యుద్ధం చేయవలసిందే. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం. గాలికి ఎదురు నిలబడటం ఎంత ప్రమాదమో, గాలి మాటలు మోసేవారితో స్నేహం కూడా అంతే ప్రమాదం.
ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు. మన సమస్యలను ఇతరులతో పంచుకోకుండా, ఇతరుల సమస్యలలో మనం తల దూర్చనంత వరకు మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ప్రశ్నిస్తే దూరం అవుతాం, కానీ ప్రశ్నించకుండే బానిసలవుతాం. నాకు ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా అవి ఇక నాకు కలగకుండా చూడు అని ఎప్పుడూ అడగను. నేను కోరుకునేది ఒక్కటే, నువ్వు నా తోడుంటే చాలు అని. ఆ ఒక్క వరం చాలు రామా నాకు ఈ జన్మకి. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెబితే తెలిసేవి కావు. కష్టాన్ని, ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందినప్పుడు మాత్రమే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తుంది కూడా. సాగే నీరుకు అడ్డేదో వచ్చిందని ఆగిపోదు. దారి మళ్ళీ మరి తన గమ్యం చేరుకుంటుంది. ఒడిదుడుగులకు ఒరిమిలో తప్పించుకుంటూ ముందుకు సాగాలి మనం. ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికమైనదే, కృషితో మనం సంపాదించుకున్నదే శాశ్వతం. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదనడం తప్పు. మర్యాద లేని చోటకు వెళ్ళడం మనం చేసే పెద్ద తప్పు. నిజమైన గురువు లక్షణాలు. నిజమైన గురువు దగ్గర డబ్బు ప్రసక్తి ఉండదు. అతను బోధగురువే కానీ బాధగురువు కాదు. నిజమైన గురువుకు అందరూ సమానమే. అతడికి బీదవాడు ధనికుడు అనే భేదం ఉండదు. కులం, మతం, ప్రాంతం అనే తేడాలు కూడా ఉండవు. అతడు ఎప్పుడూ ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. అతడి చుట్టూ ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. అతడు ఏ స్థితిలో ఉన్న మనుషుల మధ్య అయినా, ఏ పరిస్థితుల మధ్య అయినా అప్రయత్నంగాను, సహజంగాను ఇమిడిపోగలడు. రాజులలో మరో రాజుగా, ధనికులలో అత్యంత ధనికుడిగా, బీదలలో అతి బీదగా ఉండగలడు. పెద్దవాళ్ళ మధ్య పెద్దవాడుగా, పిల్లవాళ్ళ మధ్య పిల్లవాడుగా ఉండగలడు. చెప్పేదానికి చేసేదానికి తేడా ఉండదు. భక్తులకు ఉపదేశించేది ఒకటి, తాను ఆచరించేది వేరొకటిగా అతడి జీవితం 10 మందికి తెలిసేట్టుగా ఉంటుంది. గోప్యంగా ఉండదు. తలుచుకోవలసింది అతడికి ఏమీ ఉండదు. పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకో, కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకు. ఇప్పటి లోకంలో జ్ఞానము కంటే లోకజ్ఞానం చాలా ముఖ్యం. లక్ష్యం కోసం కనే కలలు కమ్మగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే ఎడారి అవుతుంది. అధిగమించి వెళ్ళగలిగితేనే జీవితం పూలవనం అవుతుంది. ఇతరులకు ఇవ్వడము తెలిసిన వారికి పరమాత్మ అడగకుండానే అన్నీ ఇస్తాడు. ఇతరులను మోసం చేసి కూడబెట్టే వారిని పరమాత్మ వెతికి మరి శిక్షిస్తాడు. స్వేచ్ఛగా బ్రతుకు, కానీ ఆ స్వేచ్ఛను నీకిచ్చిన తల్లిదండ్రులను ఏడ్చేలాగా చెయ్యకు. ప్రశ్నించడం నీ హక్కుని. ఆ ప్రశ్నలను నీ తల్లిదండ్రులను ఎదిరించేలా సంధించకు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ముందుకు వెళ్ళాలి అని నీ ప్రయాణం మొదలు అయ్యాక మళ్ళీ వెనక్కి చూడకు. ఆగిపోవాలని అనిపిస్తుంది. దొరకదని తెలిసి వెతకడం, ఇష్టం లేని చోట బ్రతకడం, ఈ రెండూ కష్టమే. అందినది కళ, అందలేనిది ఊహ, తీర్చలేనిది కోరిక, తిరిగి రానిది గతం, విడదీయలేనిది బంధం, మర్చిపోలేనిది జ్ఞాపకం. ఏది శాశ్వతం కానిదే ఈ జీవితం. కొత్త మిత్రులు పుస్తకాలైతే పాత మిత్రులు అక్షరం లాంటి వారు. కొత్త స్నేహితులు రాగానే పాత వారిని మర్చిపోవద్దు. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావలసింది అక్షరాలే కాబట్టి. హై క్లాస్ వారికి చావంటే భయం, లో క్లాస్ వారికి బ్రతకంటే భయం, మిడిల్ క్లాస్ వారికి రెండూ భయమే. కనిపించే మనుషులను మోసము చేసి కనిపించని దేవుడిని మొక్కితే మంచివాళ్ళు అయిపోరు. జీవితం సముద్రం లాంటిది, సాగుతూనే ఉంటుంది. ఒక కలలా నిత్యం నిన్ను కలవరపెడుతూ, డబ్బు పేరుతో నిన్ను పైకి లేపుతూ, పాతాళంలోకి పడేస్తూ, మనశ్శాంతిని కాసేపటికే మాయం చేసే మహాభూతం మనిషి జీవితం. కోల్పోవడం అలవాటు పడిన వారికి కోరుకోవాలి అంటే కూడా భయంగానే ఉంటుంది. నువ్వు సమాజంలో మంచిగా గుర్తించబడాలి అంటే తప్పులు చెయ్యకు, అప్పులు అసలు చెయ్యకు. రాత్రంతా సూర్యుడు ఓపికగా పడతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపికగా పడతాడు కాబట్టే రాగానే నిండుగా నవ్వుతాడు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, కావాల్సిందల్లా ఓపిక.
గర్వంతో ఉండవద్దు, దేవుడి ఆశీస్సులు కోల్పోవద్దు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితుని కోల్పోవద్దు. కోపముతో ఉండవద్దు, నిన్ను నువ్వే కోల్పోతావు. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. ఎప్పుడూ అనకూడని ఒక్క అక్షరం నేను, ఎల్లవేళలా అనవలసిన 2 అక్షరాలు మనము, దగ్గరికి రానియకూడని 3 అక్షరాలు అహం, మనసా వాచ ఉండవలసిన 4 అక్షరాలు లవ్, అన్ని వేళలా ఉండవలసిన 5 అక్షరాలు స్మైల్, తరచుగా అనవలసిన 6 అక్షరాలు థ్యాంక్స్, అలవర్చుకోవలసిన 7 అక్షరాలు ఫర్గివ్ క్షమగుణము, దరికి రానియకూడని 8 అక్షరాలు జెలసీ అసూయ, తప్పనిసరిగా చేయాల్సిన 9 అక్షరాలు అడాప్టబుల్ రాజీ పడటం, అందరితో అవసరమయ్యే 10 అక్షరాలు అండర్స్టాండ్ అర్థం చేసుకోవడం. చెట్టుకు డబ్బుకి మాటలొస్తే ఆ 2 చెప్పే మాట ఒకటే, ఈరోజు నన్ను కాపాడుకో, రేపు నిన్ను కాపాడుతా.